వెరీ గుడ్. నితీషా వెరీ గుడ్ అన్న, గుడ్ ఎక్స్ప్లెనేషన్. మేము ఈ ప్రాజెక్ట్ లో భాగంగా చెరువు అనే అంశాన్ని తీసుకున్నాము. చెరువు అనే అంశాన్ని ఎందుకు తీసుకున్నామంటే పూర్వకాలంలో అయితే సార్ పూర్వకాలంలో చెరువు అనేది ఇలా ఉండేది. తెలుగు స్వచ్ఛంగా నీటి చాలా బాగుంది. ఇది ఈ నీళ్ళలో ఉన్న మట్టి కూడా ఔషధంగా వాడుతున్నారు. దీన్ని బతుకమ్మ చేస్తే తంగేడు, గొనుగు, చామంతి ఇలా పువ్వులకు కూడా కొంచెం పవర్ఫుల్ ఉండి చెల్లు కూడా బాగుంటుంది. అంతేకాకుండా చెరువులోకి ఈత కూడా కొట్టడం వల్ల చేసేవారు. ఇప్పటి కాలంలో అయితే ఫ్యాక్టరీ చెరువుల పక్కన కట్టడం వల్ల చెరువు కూడా నాశనం అయిపోతుంది, కాలుష్యం అయిపోతుంది. చెరువు ఫ్యాక్టరీలు కట్టాలి కానీ ఖాళీ ప్లేస్లో కట్టాలి. ఎందుకంటే ఫ్యాక్టరీ వచ్చే పొగ, దుమ్ము వల్ల చెరువు కూడా మొత్తం నాశనం అయిపోతుంది సార్. ఇంకా మట్టి వినాయకుడు ప్లాస్టిక్ అని తయారు చేసి వేయడం వల్ల కూడా చెరువులు కూడా నాశనం అయిపోతున్నాయి. చెరువు అనేది మనకి సంస్కృతిలో కూడా ఒక భాగమే. అలాంటి చెరువుని నాశనం చేస్తున్నామంటే మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. చెరువులను కాపాడనే మన బాధ్యత. చెరువులను కాపాడకుండా చెరువు దగ్గరికి వెళ్ళద్దు. కానీ మనమే వెళ్ళి చెరువులను కరప్ట్ చేస్తున్నామంటే దానికి చాలా నష్టం ఉంది సార్. ఇప్పటికైనా మారండి, చెరువుని కాపాడుకుందాం. చెరువు వల్ల పంటలు కూడా చాలా బాగుంటాయి. కానీ ఇప్పటి కాలంలో జంతువులు నీళ్ళు తాగితే కూడా జంతువులు కూడా చనిపోతాయి.